గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది అదే. సరే, పొలిటికల్ పార్టీస్ రకరకాల ప్రచారాలు చేస్తారు, దట్స్ ఫైన్. కానీ అనలిస్టులు అట్లాగే స్ట్రాటజిస్టులు ఇచ్చేటటువంటి విశ్లేషణ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దట్ టు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఇచ్చే వాట్ డూ యూ కాల్ కంప్లీట్లీ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ నియర్ బై అంటే కొంచెం 80 to 90% వరకు దగ్గరగా కొంతమంది మాత్రమే ఇస్తారు. అందులోకి వెళ్ళి ఒక స్ట్రాటజిస్ట్ మనతో పాటు ఉన్నారు, మధు గారు. హైదరాబాద్ బేస్డ్గా ఆయన బీకాన్ స్ట్రాటజీ ఏజెన్సీని ఒకటి నడుపుతున్నారు. అట్లాగే ఈ తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మీరు అనుకోండి మొన్నటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి చాలా రాష్ట్రాలకి చాలా దగ్గరగా ఇచ్చిర్రు. అదే నిజమైంది కూడా. ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని పార్టీస్కి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మధు గారు. మధు గారు నమస్తే. ఆల్మోస్ట్ మీరు ఇచ్చిన ఇప్పటి వరకు అయితే ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా చాలా అక్యురేట్ అనుకోండి. ఇక ఒక జార్ఖండ్ ఐ థింక్ కొంచెం అటు ఇటుగా వచ్చింది, కానీ మిగతా అన్ని యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. సో అందుకనే జూబ్లీహిల్స్ బైపోల్ కూడా వచ్చింది. కాబట్టి మరి మీరు చేసినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏం జరగవచ్చు జూబ్లీహిల్స్లో? థ్యాంక్ యూ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్గా జూబ్లీహిల్స్ అనేది చాలా డిఫరెంట్ అండి. జూబ్లీహిల్స్ పేరుకే కానీ ఇది వరకు జూబ్లీహిల్స్ మొత్తం అంటే ఒక 30-40% ఖైరతాబాద్లో కలిసిపోయింది. సో బంజారాహిల్స్ ప్రాంతం ఎక్కువగా జూబ్లీహిల్స్లో ఉంది. జూబ్లీహిల్స్ అనేది మధ్యంతర బైపోల్ అనే ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇది డిఫరెంట్ సినారీ కింద చూడాలి. అంటే లోకల్ అంటే మామూలుగా జనరల్ ఎలక్షన్స్ కాకుండా మధ్యంతర ఎలక్షన్స్ అనేటువంటి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు 60% అప్రాక్సిమేట్లీ వరకు గల్లీలో ఉన్నాయి కాబట్టి సో గల్లీ ఓటర్లు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక 30% వచ్చేసి మామూలుగా గేటెడ్ కమ్యూనిటీస్, మంచి అఫీషియల్ కాలనీస్ ఉంటాయి కాబట్టి సో ఇది చాలా డిఫరెంట్ స్ట్రాటజీతో పోవాలి. దట్ ఈస్ కైండ్ ఆఫ్ మిన్ ఇండియా లాగా ఉంటుందండి. మిన్ ఇండియా లాగా ఎట్లా అంటే అనేక రాష్ట్రాల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు, మైనారిటీస్, ముస్లిమ్స్, డిఫరెంట్ హైబ్రిడ్ కల్చర్ ఉంటుంది జూబ్లీహిల్స్. సో ఇది ఒక టౌన్ ఒక రకంగా ఉంటుంది. మనం వరంగల్ టౌన్ తీసుకున్న, విజయవాడ టౌన్ తీసుకున్న, విశాఖపట్నం ఒకటి తీసుకున్న టౌన్ రూరల్ చెప్పచ్చు ఎట్లా ఎలక్షన్ జరుగుతాయని. కానీ జూబ్లీహిల్స్ ఏంటంటే ద మిక్చర్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్, అదొకటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎట్లా ఉంటారు అంటే ఓటర్స్ అనేవాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నాం అనుకోండి, ఒక 500 ఓట్లు ఉంటాయి. అదే ప్లేస్లో సర్క్యూట్లో రేడియస్లో ఉన్నటువంటి ఒక గల్లీలు తీసుకున్నాం అనుకోండి, 2000 ఓట్లు ఉంటాయి. సో అక్కడ ఓటర్ పర్సంటేజ్ ఎక్కువ పోల్ అవుతుందా, ఇక్కడ ఓటర్ పర్సంటేజ్ ఎక్కువ పోల్ అవుతుందా అనేది కంపారిజన్ చేసుకోవాలి. ఉన్నటువంటి 3,90,000 చిల్లర ఓట్లలో 2 లక్షల ఓట్లు మేల్స్ ఉంటే 1,90,000 ఓట్లు ఫీమేల్. సో ఇదంతా జియోగ్రఫికల్ చూసుకుంటే జూబ్లీహిల్స్ డిఫరెంట్. జూబ్లీహిల్స్ ఈజ్ ద ఐకాన్ ఎందుకంటున్నామంటే మనం ఎప్పుడైనా బంజారాహిల్స్ హైదరాబాద్లో ఎక్కడంటే బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ అనేటువంటి ప్రస్తావన వస్తుంది. కాబట్టి కొంచెం పాష్ అనే కల్చర్తో ఉండేటువంటి వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి సో జూబ్లీహిల్స్ ఇస్ వీ హ్యావ్ ద వెరీ క్లియర్ ఐడియా అబౌట్ ఆల్ ద ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ ద యాంగిల్స్. ఇప్పుడు ఓటర్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం 5,000 సమ్ చేంజ్ ఉంది, ఓసీస్ ఏమో 19,000 సమ్ చేంజ్ ఉన్నారు, బీసీస్ మాత్రం 1,25,000 ఉన్నారు. తర్వాత ఇప్పుడు మైనార్టీ వాళ్ళు వచ్చేసి 1,50,000 వరకు ఉన్నారు సార్. సో మేజర్గా మనకు కనిపిస్తుంది బీసీస్ యాజ్ వెల్ యాజ్ మైనార్టీ ఓటర్స్ చాలా ఎక్కువ ఉన్నారు సార్. అంటే వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అని అనుకోవచ్చు. ఎట్లా ఉండొచ్చు సార్? బీసీలో వచ్చేసరికి ఒక 1 lakh చేంజ్ ఉంటుంది. దాంట్లో హైయెస్ట్ ఉన్నది మున్నూరు కాపు, తర్వాత యాదవాసు, తర్వాత అన్ని రకాల కులాలు, రజకులు, పద్మశాలీలు, తర్వాత బలిజ కులమస్తులు, ఆంధ్ర కాపులు, ఇట్లా తీసుకుంటే రకరకాలలో అన్నిట్లో యాజ్ అన్ యావరేజ్గా మాకు వచ్చింది ఒక 15,000, 12,000, ఒకటి 9,000, ఒకటి 13,000. హైయెస్ట్ అయితే మున్నూరు కాపు, ఆ తర్వాత ఫాలోడ్ బై ద గౌడ్స్, ఫాలోడ్ బై ద యాదవ్స్ ఉన్నారండి. సో ఇట్లా తీసుకున్నట్లయితే మనకు బీసీ పర్సెంటేజ్ అనేది ఒక 1,20,000 ఓట్స్ వరకు అప్రాక్సిమేట్లీ ఉంటాయి. దట్ ఈస్ అ ప్రైమరీ ఇంపాక్ట్, ప్రైమరీ బిగ్ గేమ్ చేంజర్. సెకండ్ వచ్చేసి మైనారిటీస్ మనకి ఎంత ఉంటాయంటే 1,20,000 వరకు ఉంటాయి. అందులో ముస్లిం మైనారిటీ ఒకటి ఉంటుంది, మళ్ళీ క్రిస్టియన్ మైనారిటీ ఒకటి ఉంటుంది. కాబట్టి మనం మైనారిటీ కింద వేసుకుంటే అదొకటి ఉంటుంది. సో అదొక 240 అయిపోయింది కదా. తర్వాత 60-70,000 వరకు
అప్పర్ అదే ఓసీలు ఉంటారు. ఓసీలలో మనకు రెడ్డీస్ వస్తారు ఒక 20,000, కమ్మాస్ వస్తారు ఒక 15,000, తర్వాత ఇంకా వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రాజస్థాన్, మార్వాడీలు, అట్లా అన్ని రకాలుగా చూసుకుంటే వాళ్ళు ఒక 70,000 ఉంటారు. సో ఇక రిమైనింగ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలు ఒక 20, దాదాపు ఒక 30,000 చిల్లర ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఇంకా మిగతా అదర్స్ అనేటువంటి ఇంకొక 10-15. ఇట్లా కేటగిరీ వైజ్ తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, బిగ్ చేంజర్గా జరగబోతుంది. అన్ని పార్టీస్ అంటే ఇప్పటికైతే 3 పార్టీలే మనకు కనిపిస్తున్నాయి. సరే ఇండిపెండెంట్గా ఎవరు పోటీ చేస్తారో తర్వాత తేలుతుంది, కానీ 3 మేజర్ పార్టీస్ బీఆర్ఎస్, బీజేపీ, దెన్ కాంగ్రెస్. సార్ ఈ 3 పార్టీస్కి ఈ ఎన్నికలు ఎంత ఇంపార్టెంట్? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది బీఆర్ఎస్కు సొంత స్థానం. అంటే ఒక మాగంటి గోపీనాథ్ గారు దాదాపు 2014 నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి ప్రజలతో చాలా అసోసియేషన్ అయి ఉంటారు. అంటే గల్లీలలో కూడా చాలా మంచి పేరు ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఆయన ఉన్నప్పుడే కొంతమంది జైన్ అయిపోయినారు. సో అయినటువంటి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అనేది కొంత ప్రాబ్లం వీకెండ్ అయింది. ఒక పీజేఆర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు తప్ప. సో ఇదొకటి. ఇంకొక కార్పొరేటర్ ఒక ఆమె ఉంది. ఈ 2 వాళ్ళకి అసెట్స్. కాకపోతే బీఆర్ఎస్కి చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్. ఎందుకంటే కవిత గారు బయటికి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి లుక్కలు ఏదైతే ఉందో కింది స్థాయి, ఇక్కడ హైదరాబాద్ స్థాయి గురించి చెప్పట్లేదు, కింద ఏదైతే తెలంగాణలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఎట్లా అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటిది ఉన్నది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి సింపతి ఉంటుంది, సింపథైజర్ అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా బీఆర్ఎస్ వాళ్ళకు ఇది అడ్వాంటేజ్. అంటే తీసుకుంటే మళ్ళీ హైదరాబాద్లో పట్టున్నదని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ జిహెచ్ఎంసీకి కొంచెం ఊతం వస్తుంది, కొంచెం నైతిక స్థైర్యంగా పెరుగుతుంది, నైతికంగా కొంచెం బలపడతారు. అదేవిధంగా ఈ హైడ్రా కానీ మూసీ ప్రక్షాళన కానీ కొన్ని రకాలైనటువంటి యాక్షన్స్ తీసుకున్నారు కదా, అగ్రెసివ్ యాక్షన్స్, వాటికి వ్యతిరేకతను కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు బీజేపీతో పోల్చుకుంటే కూడా. సో దాన్ని మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి ఇంపార్టెంట్. ఇక కాంగ్రెస్కి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ అనేటువంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. పార్లమెంటు ఎలక్షన్స్లో పర్ఫార్మెన్స్ మీడియంగా ఉంటుంది. అంటే 88 తీసుకున్నారు కదా. అంటే వాళ్ళ ఓటు పర్సెంటేజ్ మాత్రం 40% ఉందండి అక్కడ కాంగ్రెస్కు. అక్కడెక్కడ సేమ్ ఉంది. కాకపోతే కొన్ని సీట్లు వాళ్ళ దగ్గరగా వచ్చి వెళ్ళిపోయినారు. మహబూబ్ నగర్ కానీ కొన్ని సీట్లు. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా 50,000 మెజార్టీతోనే కిషన్ రెడ్డి గారు గెలిచినారు. అప్పుడు జూబ్లీహిల్స్ ఒక 25,000 మెజార్టీ వచ్చింది. సో ఇట్లా మనం తీసుకున్నట్లయితే కాంగ్రెస్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్. ఇప్పుడు ఎందుకంటే ఇది బీహార్తో ఎలక్షన్ నడుస్తుంది. బీహార్కు 11వ తారీఖు నాడు సెకండ్ ఫేజ్లో ఈ ఎలక్షన్ కూడా నడుస్తుంది. కాబట్టి 14th రోజు రిలీజ్ వస్తుంది. ఆ బైపోల్స్ రిలీజ్ చేసేటప్పుడు నేషనల్ వైడ్ మీడియా చాలా కవర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ బీహార్ ఫలితమే రివర్స్ వచ్చింది అనుకోండి, బట్ జూబ్లీహిల్స్ తెలంగాణ వాన్ ద ఎలక్షన్స్ అని వస్తే దట్ షుడ్ బి ఇంపాక్ట్. అంటే అక్కడ సెంట్రల్ లెవెల్లో రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వం మీద కొంచెం ఇంప్రెషన్ పడుతుంది. అంటే సరే ఇక్కడ ఎలక్షన్ ఎట్లా జరిగింది, ఎవరు ఎట్లా పోటీ చేసారు, ఏం జరిగింది, గ్రౌండ్లో ఏం జరిగిందో చూడరు. ఇక్కడ తెలంగాణలో ఒక పాయింట్ గెలిచింది అనేది ఒకటి వస్తుంది. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకు ఎదురు చెప్పొచ్చు, మేము తీసుకున్న పథకాలను యాక్సెప్ట్ చేసిరని చెప్పొచ్చు. తర్వాత మాకు ఇంకా వేవ్ ఉందని చెప్పొచ్చు వీళ్ళకు. తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఎదురుగా ఎవరైతే ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్నటువంటి వాళ్ళకు కూడా సో లీడర్షిప్ చెక్ పాయింట్ అని అనలేం, కానీ నో వీ కెన్ మేనేజ్. అంటే నాకు ఇంకా స్టెమినా ఉంది, వీ కెన్ విన్ ద ఎలక్షన్స్ అని కూడా చెప్పచ్చు. ఒక్క ఎలక్షన్ మల్టిపుల్గా మనం ఎట్లా అంటే అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి దోస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ. సో దీని మీద నిరుద్యోగుల సమస్యల పోరాట రిజర్వేషన్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది బీసీ ఓటర్ పోలరైజేషన్లో. తర్వాత కమింగ్ టు దట్ పార్టీ వైజ్ వస్తే జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ లోకల్ బాడీస్కి కానీ కొంత ఒక 4 to 5% ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది గ్రామాలకు పోయినప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందట, ఓహో ఇన్ని రోజులు మనం అనుకున్నాయన్నీ ఇప్పుడు న్యారేషన్ ఎట్లా వెళ్తుంది అంటే మేడం సమయారు మనం ఇటు వస్తారు అటు వస్తారు. అంటే ఈ న్యారేషన్ కింద కూర్చున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మనం అనుకున్నది కొంత రాంగ్ ఫీడింగ్ ఉంది ఇక్కడ, సో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అనేటువంటిది కూడా న్యారేషన్. అంటే మనం ఎట్లా చెప్పుకుంటే అట్లా ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కమింగ్ టు బీజేపీకి వస్తే బీజేపీ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా ఈటల రాజేందర్ గారికి ప్రెసిడెంట్ అవుతారు అనుకున్నారు, అరవింద్ గారు ప్రెసిడెంట్ అవుతారు అనుకున్నారు. ఆ పార్టీ ఆల్ ఆఫ్ సడన్గా ఏం చేసిందంటే రామచంద్రరావు గారిని పెట్టిన తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారు, తర్వాత ధర్మపురి అరవింద్ గారు లాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి, క్యాడర్ చాలా సతమతం అవుతుందని చాలా కన్ఫ్యూజన్ పార్టీలు.
అంటే ఎట్లా వెళ్తుంది ముందటికి అనేది ఉండే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈటల రాజేందర్ గారికి వస్తే ఒక రకంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే బీసీ కానీ బీసీ మొబిలైజేషన్ ఇది కూడా అధ్యక్షుడు వాళ్ళు అనుకున్నది కాకుండా ఉండడం వల్ల ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కిషన్ రెడ్డి గారి సొంత స్థానం అదొకటి. ఆల్రెడీ రఘునందన్ రావు గారు పాయల్ శంకర్ గారు కమిటీ చేసినారు. క్యాండిడేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళకు ఉన్నటువంటి ఓటు పర్సెంటేజ్ వచ్చేసి 14% ఉంది ఇక్కడ ఓన్లీ అసెంబ్లీలో. పార్లమెంట్లో 65,000 ఓట్లు పడ్డాయి మన కిషన్ రెడ్డి గారికి, కానీ అసెంబ్లీకి వచ్చేసరికి 14% ఉంది. ఆ తర్వాత కమింగ్ టు రాజాసింగ్ గారిని బయటికి పంపించిన తర్వాత అంటే హిందుత్వ ఓట్లు ఎట్లా మొబిలైజేషన్ అయితే అనేది కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకటి. తర్వాత అంటే ఒకవేళ ఈ ఎలక్షన్ కనుక బీజేపీ గెలిచింది అనుకోండి, ఎగ్జామ్ అంటే నేను జరిగితే కాన్సిక్వెన్సెస్ ఏం చెప్తున్నా అంటే వీఆర్ ఆల్టర్నేటివ్ టు ద కాంగ్రెస్ అనేది ఒకటి ఖచ్చితంగా స్లోగన్ వెళ్తుంది. బీఆర్ఎస్ నైతికత కాంగ్రెస్ ఎవరైతే థర్డ్ ప్లేస్ లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సెకండ్ ప్లేస్ కొంచెం సేఫ్ గేమ్ లో ఉంటుంది. కాబట్టి బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకమే ఇది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి, పట్టున్న ప్రాంతం కాబట్టి సికింద్రాబాద్ అనేది చూడాలి. ఈ వచ్చే రిజల్ట్ అనేది పెద్ద ఏదో మార్పులు జరగవు, గవర్నమెంట్ కూలిపోవు. ఇప్పుడు 10 మంది ఎంపీలు ఎట్లయితే ఫిరాయింపు జరిగిరో వాళ్ళకి ఒకవేళ స్పీకర్ గారు కనుక ఎలక్షన్ పెట్టాలని డిసైడ్ చేసిరు అనుకోండి, దాని మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో జూబ్లీహిల్స్ ఎందుకు నవ్వు హాట్ అంటే ఈ వచ్చిన టైం అట్లాంటిది. అదే కంటోన్మెంట్ వచ్చింది కదండి, కంటోన్మెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గెలిచింది, పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. వెరీ ఈజీగా అండి, పెద్ద టాక్ కూడా లేకుండే. ఆఫ్ కోర్స్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగింది అనుకోండి. కరెక్ట్. అయితే అప్పుడు సింపతి అది కూడా చనిపోయిన తర్వాత వచ్చిన ఎలక్షనే. అంటే ఎలక్షన్ జరిగే విధానము, ఎలక్షన్ నెసెసిటీ, ఎలక్షన్ దానివల్ల ఇంపార్టెన్స్ వల్లనే దానికి ప్రాముఖ్యత అనేది పెరుగుతుంటుంది. సో అట్లాంటి ప్లేస్లోనే ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేది ఉన్నది. కాబట్టి జూబ్లీహిల్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద పార్టీస్. సింపతి ఓట్ ఇది దీని గురించి మాట్లాడాలి సార్. ఎందుకంటే సింపతి ఎక్కడి వరకు వర్కౌట్ అవుతుంది అని అంటే ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ చూస్తే పెద్ద సింపతి ఎక్కడ కూడా వర్క్ అయినట్టు అనిపిస్తలేదు. ఇంకోటి సునీత గారు ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారో తను పాలిటిక్స్లో టచ్ ఉన్నారా లేదా, ఇట్లనే వారసత్వంగా ఎన్నిసార్లు ఇచ్చుకుంటా పోతారు. అంటే ఒకళ్ళు చనిపోతే భార్యకో కొడుకో అసలు టచ్ కూడా లేని వాళ్ళకి, పాలిటిక్స్ అనే టచ్ లేని వాళ్ళకి ఇస్తూ పోతుంటే ప్రజలను ఏం చూస్తారు, ఇట్లాంటివి కూడా చర్చ నడుస్తుంది. అయితే సింపతి ఎలక్షన్స్ ఒక 2-3 రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారిది ఒక సింపతి ఎలక్షన్, పార్టీ నుంచి పంపించారు కాబట్టి రిజైన్ చేస్తే ఒకటి. మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారిది ఒక రకమైన సింపతి ఎలక్షన్. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది సింపతి కాదు, బైపోల్, కానీ ఆయన ఇంకో దగ్గర ప్రమోట్ అయినప్పుడు వచ్చేటువంటి దాన్ని కూడా సింపతి కింద కన్సిడర్ చేద్దాం, అదొక రకమైన ఎలక్షన్. తర్వాత రామలింగారెడ్డి గారు దుబ్బాక చనిపోయినప్పుడు అదొక రకమైన ఎలక్షన్. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక రకమైన ఎలక్షన్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఒక రకం. వీటన్నిటికి డిఫరెన్సెస్ చూసుకుంటే మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి. నాగార్జున సాగర్ ఒకటి, అప్పుడు నోముల నరసయ్య గారు చనిపోయినప్పుడు. సో ఇప్పుడు మన రిజల్ట్స్ వెరిఫై చేస్తే అక్కడ ఉన్నటువంటి దుబ్బాకలో ఎవరు గెలిచినారు, బీజేపీ గెలిచింది. అక్కడ సొంత స్థానం అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ 3వ ప్లేస్కి పోయింది, అదొకటి. సెకండ్ వచ్చేసరికి ఈటల రాజేందర్ గారు వచ్చేసాడు, బీజేపీ అనేది లేదు, 1800 ఓట్లే ఉన్నాయి ఆడ, అసలు గ్రౌండ్ లెవెల్లో బీజేపీ లేదు. అప్పుడు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత జరిగిన ఎలక్షన్ మొత్తం హోరాహోరీగా జరిగిన 6 నెలల కురుక్షేత్ర యుద్ధంలో 24,000 మెజార్టీతో ఆడ గెలిచినారు. అది కూడా అదొక రకమైన. ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ గెలిచింది, అక్కడికి వచ్చేసరికి బీజేపీ గెలిచింది. నాగార్జున సాగర్కి పోయేసరికి మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత మళ్ళీ ఇంకో కంటోన్మెంట్కి వచ్చేసరికి సింపతి వేవ్ చాలా ఉండే, సాయన గారి మీద, వాళ్ళ కూతురు మీద. రెండోసారి ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ వల్ల పెద్ద యూజ్ లేదు. గెలిచినాగా గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది అన్నప్పుడు ప్రజల మైండ్ సెట్ ఏమవుతుంది అంటే సింపతి వర్సెస్ డెవలప్మెంట్ అని అక్కడికి వచ్చినప్పుడు ప్రజలు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళి అక్కడ ఒక రకమైన జరుగుతుంది. లింగోజి కూడా అని చెప్పేసి అక్కడ కూడా చనిపోతే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి చేసిన కాంగ్రెస్ గెలిచింది. అంటే ఎలక్షన్ అనేది బైపోల్స్ కానీ ఈ సింపతి ఎలక్షన్స్ అనేటువంటి అసలు మనం గెస్ చేయలేం. సింపతితోని పోకూడదు. సింపతితోని పోతే సింపతి ఓట్లు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు దాదాపు 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. 2014 నుంచి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. థర్డ్ టైం ఎలక్షన్స్ అన్నిసార్లు గెలిచినప్పుడు డెవలప్మెంట్ ఏం చేయలేదని ఒకటి నేరేషన్ కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు. గల్లీలలో ఇప్పుడు 200 కోట్ల ప్రాజెక్ట్స్ మేము రిలీజ్ చేసినామని ప్రచారం చేసుకోవచ్చు. ఈ ఎలక్షన్లో మేము గెలిస్తే ఇప్పుడు వచ్చేది ఏముంది, ప్రజలకు లాభం కావాలి కదా, 12 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిపించినాం అనేది కూడా వీళ్ళు నేరేషన్ చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే వీళ్ళు ఎట్లా నేరేషన్ చేస్తారు,
వాళ్ళు ఎట్లా నేరేషన్ ఓన్లీ సింపతి వేవ్తోని కనుక టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది అనుకోండి చాలా భంగపాటు అవుద్ది. అంటే ఈ ఈ ఏవైతే ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది చూసిరా దాన్ని ప్రచారం చేస్తూ ఆ సింపతి వేవ్తో కనుక వెళ్తే దానికి కొద్దిగా ఒక 5% మైలేజ్ వస్తుంది. కంప్లీట్గా సింపతితోనే అంటే ఏదో అంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఒకరు చనిపోతే వాళ్ళ భార్య ఇది జనాలు రోజు చాలామంది చచ్చిపోతారండి. మనం చూస్తాం కదా, హృదయ విదారకంగా ఉంటుంది కొన్ని సందర్భాలు. వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయలేం. అవును, అయితే ఇంపాసిబుల్. అయితే పొలిటికల్కి వచ్చేసరికి దరిద్రం ఏంటంటే 1 by 1 ఇస్తారు కాబట్టి మరి ఈ నేరేషన్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా చేస్తారు, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని సింపతి వేవ్ని ఎట్లా వాడుకుంటారు అనేది చూడాలి. ఖచ్చితంగానైతే సింపతి వేవ్తో గెలిచిన సందర్భాలు అయితే చాలా రివర్స్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టౌన్లో బలంగా ఉంది కాబట్టి, సిట్టింగ్ స్థానం కాబట్టి 12 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ క్యాడర్ స్ట్రాంగ్గా గ్రౌండ్ లెవెల్లో ఉంది కాబట్టి వాళ్ళ సహాయం తీసుకుంటే సునీత గారు కూడా నేరేషన్ చేసేటప్పుడు కూడా ఫెయిల్యూర్స్ కానీ తర్వాత డెవలప్మెంట్ ఎట్లా చేస్తాం అనే దాని మీద ఫోకస్ చేస్తే కొంచెం రిజల్ట్ వేరే వచ్చే అవకాశం. బీసీ నినాదం ఫుల్ నడుస్తుంది సార్. ఇప్పుడు కాంగ్రెస్కి కూడా తప్పేటట్టు లేదు, బీసీకే ఇవ్వాల్సిందే, వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అనేది ఒకటి ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకున్నట్టున్నారు. కాంగ్రెస్ ఒక అనుకుందాం బీసీ నాయకుడు ఎవరినో పెడతారు అని, ఇప్పుడు సునీత గారు ఆల్రెడీ అనౌన్స్ అయ్యారు. బీజేపీ వాళ్ళు కూడా అంటే బీసీ వాళ్ళనే పెట్టబోతున్నారా, పెట్టాల్సిన సిచ్యువేషనా, ఎట్లా ఉండొచ్చు మేబీ? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారి యొక్క ఎప్పుడు సిస్టమ్ గెలిచినా ఓడిపోయినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేటువంటి ఆనవాయితీ కంటిన్యూస్గా వస్తుంది. అది లెగసీ, ఎప్పుడో వెనకటి నుంచి అంజయ్య గారి కాలం నుంచి వచ్చే లెగసీని ఆయన ఫాలో అవుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ బీసీ అనే ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్లా చెప్తా చూడండి, ఒకవేళ 3 ఓసీలకు ఇచ్చారు అనుకోండి జనరల్గా, ఎగ్జాంపుల్ ఇక్కడ బీజేపీ లంకల్ దీపక్ రెడ్డి ఆల్రెడీ ఆమె కమ్మ వర్గం సునీత గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఓసీకి ఇచ్చింది అనుకోండి, బీసీ ఏవైతే ఈ మధ్యలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రంగంలో దిగి బీసీకి టికెట్స్ ఇవ్వలేదు అనేటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తారు. ఎస్పెషల్లీ కాంగ్రెస్కి థ్రెటన్. కాంగ్రెస్లో మంచి ఓసీ లీడర్స్ ఉన్నారు ఇవ్వాలనుకుంటే, కానీ ఇప్పుడు ఈ బీసీ అనేటువంటి దాంట్లో వాళ్ళు పక్కా జరిగిపోయినారు. ఖచ్చితంగా ఇప్పుడు బీసీ టికెట్ ఇచ్చేటువంటి ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ ఉంది. 42% రిజర్వేషన్ కానీ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలకు పోవాలంటే ఒక బీసీ నినాదం వాళ్ళు బలంగా ఎత్తుకోవాలంటే బీజేపీని అటాక్ చేయాలంటే కంపల్సరీ బీసీ టికెట్ అనేది అనౌన్స్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరు స్ట్రాటజీ ప్రకారం బేసిక్ స్ట్రాటజీ అది. ఎందుకంటే 1,20,000 ఓట్స్ ఉన్నాయి కాబట్టి. సో కాంగ్రెస్కి ఇది ఒక బెనిఫిట్. ఆల్రెడీ వాళ్ళు ఓసీని వాళ్ళ సిట్టింగ్ స్థానం కాబట్టి పెద్దగా ఉన్నాయి. బీజేపీ ఇక్కడ డైలమాలో ఉందండి. బీజేపీకి అక్కడ క్యాండిడేట్ లేరు. ఏది బీసీ క్యాండిడేట్ 3-4 మెంబర్స్ వినిపిస్తున్నారు కదా, వినిపిస్తున్నారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు ఉన్నంతలో అంత బలమైన క్యాండిడేట్ అక్కడ మా సర్వేలో. ఎట్లా అంటే 25,000 ఓట్లు పడ్డాయి. పోయినసారి కిషన్ రెడ్డి గారి గెలుపు కూడా తను సహకరించిండు. ఓల్డ్ టీడీపీ క్యాడర్ కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ కేమ్ ఫ్రమ్ ద రెడ్డి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక 2 ఓసీల మధ్యలో ఒక బీసీ నిలబడితే ఆటోమేటిక్గా ఒక 2 to 3% ఓటు మైగ్రేషన్ అవుతుంది. ఇది సింపుల్ లాజిక్. అది ఒకవేళ బీజేపీ కనుక కూడా బీసీ ఇచ్చిండ్రు అనుకోండి, బీసీ లేడీ ఇచ్చారు అనుకోండి, ఇంకా మహిళా ఓట్లు 2 లక్షలని ఆమె కౌంటర్గా బీసీ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. అయితే ఈ కులాల కాంబినేషన్స్తో పాటు క్యాండిడేట్స్ యొక్క క్యాలిబర్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనకి ఇంకా నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చి 7 సార్లు 5 సార్లు ఓడిపోయి అనే సింపతితో ఉండి ఒకసారి ఎంఐఎంతో రిలేషన్స్ ఉంటే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. బొంతు రామ్మోహన్ గారికి టికెట్ ఇచ్చి మేయర్ కదా హై ప్రొఫైల్ ఉన్నప్పుడు ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. ఒకవేళ రెడ్డి వర్గం సిఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ రిజల్ట్ను డిసైడ్ చేయాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి. అదొక పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, ఎట్లా చేయాలి ఏంటిది అనేది. ప్రెజెంట్ అయితే ద బీసీ ఫ్యాక్టర్ అన్నట్టు మీరు 100% వర్కౌట్ అవుతుంది. కొంచెం బీసీ సంఘాలు కూడా ఎవరైనా పోటీ చేద్దాం అనుకున్నా సపోర్ట్ చేద్దాం అనుకున్నా కొంచెం న్యారేషన్ ఇప్పుడు హీట్లో ఉంది కాబట్టి కొంచెం ఓటు వేరే దిక్కు స్ప్లిట్ కాకుండా ఇక్కడున్న బీసీకి పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ ఎట్లా న్యారేట్ చేసుకుంటుంది అనే దాని మీదనే ఉంటుంది. సింపుల్గా అది వదిలేసి వేరే దాని మీద వేయదనుకోండి, కానీ చాలా స్పీచ్లు ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి క్యాండిడేట్లను లాస్ట్ మినిట్ వరకు. అంటే చాలా వర్క్ చేయాలి. అంత ఈజీగా మీరు అనుకున్నట్టు వన్ సైడ్ ఎలక్షన్ కాదు. కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా చేస్తుంది, తర్వాత కాంగ్రెస్ ఎట్లా అటాక్ చేస్తుంది అనే మీద డిసిషన్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు 100% ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్ని ఎగ్జిక్యూట్ చేసి కనుక చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో 3 to 4% బయటపడిపోతుంది. ఈ పార్టీస్ అన్నీ కూడా సార్
ఒక 2 బెస్ట్ స్ట్రాటజీస్ ఏవి ఫాలో అయితే కరెక్ట్గా వీళ్ళు గట్టెక్కగలుగుతారు? యాజ్ ఎ స్ట్రాటజీస్ మీరు చెప్పాలి. ఒక 2 బెస్ట్ ఆఫ్ 2. వాల్యుబుల్ కదా మేడం. ఓకే, నో ఇష్యూస్, చెప్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎంఐఎం అనేది ఉంది కదా, ఎంఐఎం కనుక పోటీ చేసింది అనుకోండి, మనం మాట్లాడుకోలే, ఎంఐఎం పోటీ చేసి బలహీనమైన క్యాండిడేట్ పెడితే రిజల్ట్ ఎట్లా వస్తుందో నేను చెప్తాను. ఎంఐఎం కనుక స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టింది అనుకోండి, అప్పుడు రిజల్ట్ ఎట్లా వస్తుందో ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ ఎంఐఎం మొత్తమే క్యాండిడేట్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు అంటే 3 సినారియోస్ ఉన్నాయి జాగ్రత్తగా. ఎంఐఎం అనే వాళ్ళు ఓన్లీ పోటీ పెట్టాలి కాబట్టి పెడితే ఒక రకమైన రిజల్ట్, స్ట్రాంగ్గా మేము ఫైట్ చేస్తాం ఏదైనా కానీ అనుకున్నప్పుడు ఒక రిజల్ట్ వస్తుంది. లేకపోతే మొత్తమే ఎంఐఎం మేము మద్దతు ఇస్తున్నాం అనేది అనుకున్నది అనుకో ఒక రకమైన సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు చెప్తా చూడండి, ఒకవేళ ఎంఐఎంకి ఇక్కడ ఏంటంటే వీక్ ఉంది కొంచెం అసెంబ్లీ వైజ్, కార్పొరేట్ లెవెల్లో పర్లేదు, ఒక 20-23% ఉంది. ఈ వీక్ పెట్టిరనుకుని వాళ్ళకు ఒక 7-8 వేల ఓట్లు పడతాయి. ఎవరికి? ఎంఐఎం వాళ్ళకు. మొత్తం 3 లక్షలలో సారీ పోలయ్యేటి 2 లక్షల ఓట్లు, 2 లక్షల నుంచి 2,10,000 మధ్యలో ఓట్లు పోలవుతాయి. సో ఇందులో ఒక 10,000 అలాగ పోతాయి కదా. ఇప్పుడు న్యారేషన్ ఏంటంటే ఈ ఎంఐఎం ఓటు ఎటు మైగ్రేషన్ అయితే వాళ్ళు గెలుస్తారు. ఫస్ట్ పాయింట్. ఓకే, వాళ్ళు మొత్తము బీఆర్ఎస్ ఇప్పుడైతే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో మటుకు కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ మూడ్ ఎడ్ సైడ్ ఉన్నది అనేది చూసుకోవాలి. ఒకవేళ ఎంఐఎం ఓట్ మైగ్రేషన్ కనుక మ్యాక్సిమం అయిందనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ యాంటీ ఇన్కమ్ బీజేపీ ఏం చేస్తుందంటే ఈ ఏవైతే ఓట్లు ఉన్నాయో హిందూ ఓట్లు గంప గుత్తకబడాలనుకున్నప్పుడు ఉంటుంది. 33% మళ్ళీ చూడండి, 33% ఉంటుంది కదా. ఈ 33%లో ముస్లిం ఓట్స్ ఉన్నాయి కదా, 33% అంటే లక్ష చిల్లర, అంటే ఒక 33 అంటే ఒక 60-70 వేల ఓట్లు పోలేని అనుకోండి, ఒక 40,000 కాంగ్రెస్ పడ్డది అనుకోండి, ఆటోమేటిక్ గెలిచిపోతుంది. అదే బయట జనాలు ఏమనుకుంటారంటే మొత్తం హిందూ ఓటు పోలరైజేషన్ ఏదైతే ఉన్నదో అన్నీ కూడా బీజేపీకి పడి అవతల సైడ్ పోతుంది అనుకుంటే అది కొంచెం రాంగ్ సినారియో. ఇది కాంబినేషన్ చూసుకున్నాం. ఇది ఒకటి. ఒకవేళ ఎంఐఎం కంప్లీట్గా ఫుల్ స్ట్రాంగ్ పెట్టి ఒక 30, ఇదివరకు నవీన్ యాదవ్ గారు ఎంఐఎం పెట్టినప్పుడు 40,000 ఓట్లు పడ్డాయి కదా, వీళ్ళు కూడా పడతాయి ఎవరిని పెట్టినా, ఒక 30,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కొత్త బీజేపీకి పాజిటివ్ ఉంటుంది. మొత్తమే ఎంఐఎం చేతులు ఎత్తేసింది అనుకోండి, అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఓటు ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఓటు అనేది ఉంటుంది. ఆ ప్రజా వ్యతిరేకత ఓటులో ముస్లిం ఉంటాడు, హిందూ ఉంటాడు, హిందూలో బీసీలు ఉంటారు, అందరు ఉంటారు. ఒకవేళ యాంటీ ఇన్కంబెన్స్ ఓటు కనుక ఎక్కువ బీఆర్ఎస్ వైపు మైగ్రేట్ అయింది అనుకోండి, బీఆర్ఎస్ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరు మెయిన్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాక్టర్ ముస్లిం మైనారిటీస్ వాళ్ళు మెయిన్ ఫ్యాక్టర్. వాళ్ళ ఓటు ఎటు సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం క్లియర్ గ్రౌండ్లో అబ్జర్వ్ చేయగలిగితే డెఫినెట్గా అది కూడా ఎలక్షన్ ముందు రోజు సాయంత్రం వరకు. లాస్ట్ 2 డేస్లో చాలా రిజల్ట్స్ మారుతాయి. ఎందుకంటే మేము కరీంనగర్ ఎమ్మెల్సీలో చూసినాం, అక్కడిక్కడ అన్నిట్లో చూసినాం. అంటే ఇక్కడ ఎంఐఎం ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ మీరు అడిగిన స్ట్రాటజీ అండి, అదొకటి. సెకండ్ ఏంటంటే బీసీ ఓటు స్ట్రాటజీ. ఈ బీసీ కులాలలో ఏ విధంగా బీసీ క్యాండిడేట్ తెప్పించుకుంటాడు పర్సనల్గా అనేది ఒక రకమైనటువంటిది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు, ఒక కమ్మ క్యాండిడేట్ నిలబెట్టినారు, ఒక నాన్ లోకల్ అనుకుని ప్రచారం చేసినప్పుడు అడదిక్కు బీసీ లేకపోతే బీసీ ఓటర్స్ ట్రాన్స్ఫర్ అయితే కాంగ్రెస్ పార్టీ 20,000 ఓట్లు ఉంటాయి. అది ఇక్కడ ఉన్న క్యాండిడేట్, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ వీళ్ళు గొడవ పెట్టుకోకుండా కోఆర్డినేషన్ లేకుండా అన్ని చేయగలిగితే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. మూడోది వెరీ ఇంపార్టెంట్, ఇక మీరు ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తారు, నా దగ్గర ఇట్లాంటి 50 పార్లమెంట్ ఎలక్షన్లో ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ఓటు మొత్తం కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది మ్యాక్సిమం. ఇప్పుడు మీరు మల్కాజిగిరి ఉందనుకోండి, అక్కడ అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, కానీ గెలిచింది ఎవరు? బీజేపీ. 4 హైయెస్ట్ మెజార్టీతో గెలిచిండు. కరీంనగర్ చూసుకున్నాం, 6 ఎమ్మెల్యేలు ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. మహబూబ్ నగర్ తీసుకోండి, సీఎం గారి సొంత స్థానంలో ఎవరు గెలిచినారు? 8 సార్లు ప్రచారం చేసినా సరే. అంటే ఓటు ట్రాన్స్ఫర్ కనుక లాస్ట్ మినిట్లో బీజేపీ చేతులు ఎత్తేసి, అంటే చేతులు ఎత్తేయడం కాదు, ఎట్లయినా మనం గెలవం కదా, ఈ నేషనల్ పార్టీ ఎందుకు టీఆర్ఎస్కి వేద్దాం అనుకున్న ఒక సిచ్యువేషన్ రాదు. ఒకవేళ వస్తే అప్పుడు రిజల్ట్ ఒక రకమైన, నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ ఓటు ట్రాన్స్ఫర్ను ఆపలేం. కాబట్టి మీరు అడిగిన సిచ్యువేషన్లో ఎంఐఎం ఫ్యాక్టర్ ఒకటి ద బెస్ట్ స్ట్రాటజీ. రెండోది వచ్చేసి బీసీ మూమెంట్ నడుస్తుంది కాబట్టి ఎట్లా కాంగ్రెస్ వైపు పోలరైజ్ చేసుకుంటారు అనేది సెకండ్ స్ట్రాటజీ. మూడోది ఏంటంటే ఈ మైనారిటీలు ఏదైతే ఉందో లాస్ట్కి వచ్చేసిన ఇదే మనం చెప్పింది ఏంటిది,
ట్రాన్స్ఫర్ బీఆర్ఎస్ టు బీజేపీ అంటే ఒకళ్ళు ఏ టీంకు బి టీమ్ సి టీమ్ అంటున్నారు కదా, ఇప్పుడు ఏ టీమో తెలుస్తుంది. మొన్నటి ఎలక్షన్ల మటుకు 100% మేము 10 రోజుల ముందే చెప్పినాం బీఆర్ఎస్ ఓటు మొత్తం కూడా బీజేపీ వైపు ట్రాన్స్ఫర్ అంటే మొత్తం మీన్స్ ద మెజారిటీ ఆల్మోస్ట్ సార్ ఇక ఏది తీసుకున్నా ఇప్పుడు చేవెళ్ళ తీసుకున్నా అట్లే అవును అదే ఉంది ట్రాన్స్ఫర్ ఎక్కువ అవుతుంది. అంతెందుకు ఇదే ఇప్పుడు సికింద్రాబాద్ దాంట్లో 65,000 వచ్చినాయి బీజేపీ వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్లో. అదే అసెంబ్లీకి వచ్చేసరికి ఎంత వచ్చినాయి అంటే 24,000 చేంజ్ వచ్చినాయి. చూడండి, ఒక 40,000 గ్యాప్ వచ్చినాయి. అది ఎందుకు వచ్చినాయి అంటే పోలరైజేషన్ అయిపోయింది ఓటు. సో ఈ మూడు మీరు అడిగినది బెస్ట్ క్వశ్చన్, చెప్పకూడదు కాబట్టి నేను చెప్పేసినాను ఐటమ్ తరఫున. ఈ మూడు అయితే మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్లో మాత్రం చూపెడుతుంది ప్రభావం. బై ఎలక్షన్స్లో ఎక్కువ సార్ అంటే పోల్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. మునుగోడు అయితే అసలు ఇక మర్చిపోలేము. మునుగోడు ఏంటి, దుబ్బాక ఏంటి, చాలా బై ఎలక్షన్స్. ఎందుకంటే ఒకటి జరుగుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైనే పెడుతూ ఉంటారు. సో అదే ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా జరగబోతోంది. ఈ స్ట్రాటజీస్లో మాకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు చాలామంది సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు వచ్చి 70,000 1,00,000 2,00,000 అని ఏదేదో చెప్తా ఉంటారు. మాకు నవ్వొస్తుంది. వాళ్ళకు మినిమం టర్న్అవుట్ తెలియదు, ఓటింగ్ పర్సంటేజ్ తెలియదు, ఎర్రర్ కరెక్షన్ తెలియదు, ఎర్రర్ ఎట్లా పడుతుంది అనేది తెలియదు, తర్వాత ఎర్లీ స్టేజ్లో చేస్తుంది. వానికి ఒక 50 సైంటిఫిక్ వర్డ్స్ తెలియవు. కానీ మా దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీస్లో ఫస్ట్ ఏంటిదంటే స్ట్రాటజీస్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో పోల్ మేనేజ్మెంటు, తర్వాత మనీ మేనేజ్మెంట్, తర్వాత బూతుల స్థాయిలో కార్యకర్తలు ఎట్లా పెట్టినారు, ఈ ఇన్ఛార్జెస్ ఎట్లా పనిచేస్తున్నారు, తర్వాత క్యాండిడేట్కును ఈ ఇన్ఛార్జెస్ మధ్య కోఆర్డినేషన్ ఎట్లున్నది, తర్వాత స్పీచెస్ నేరేషన్ మనం ఎక్కడ గ్రౌండ్లో ఎట్లా చెప్తున్నాం, లోకల్ ఇష్యూస్ ఎట్లా అడ్రస్ చేస్తున్నాం, తర్వాత వాటికి ఆల్రెడీ మనం చేసిన వాటికి చూపెడుతున్నామా లేదా, తర్వాత ఇట్లా చూసుకుంటూ పోతే ఫీడ్బ్యాక్ ఎట్లున్నది, ఎవ్రీ మినిట్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చెక్ పాయింట్ ఎట్లున్నది, అవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే గంపగుత్త మైక్ పట్టుకుపోయి ఏది బదటి చెప్పేస్తారు లాస్ట్ మినిట్లో. అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పకూడదు. మాకు బాధాకరమైన ఎగ్జాంపుల్ ఏంటంటే సీఎం గారు లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చినాడు కరీంనగర్కు. చాలా అద్భుతంగా అన్ని సభలు కవర్ చేసిండు. ఒక్క స్టేట్మెంట్ అన్నాడు, ఎలక్షన్ గెలిచినా గెలకపోయినా పెద్దగా వచ్చే ఇబ్బంది లేదన్నాడు. సో ఆ ఎలక్షన్ ప్రియారిటీ తగ్గించాలి అనేది ఆయన ఇంటెన్షన్ బేసికలీ. కానీ అక్కడ జరిగింది ఏంటంటే సోషల్ మీడియా కాసుకొని కూర్చుంటుంది. సోషల్ మీడియాలో కంప్లీట్గా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. ఎవ్రీ మినిట్ ఇట్లా అయిపోయిందో లేదో వచ్చేసింది. డైరెక్ట్ ఆ గ్రౌండ్లోకి వెళ్ళి బయటకు రాకముందే ఈ ఎలక్షన్ కాంగ్రెస్ ఓడిపోయిన పెద్ద ప్రాబ్లం లేదట అనేది. చూడండి ఒక చిన్న స్టెప్ ఎట్లా పోతుంది. మునుగోడులో చూసినాం అనుకోండి, అత్యధికంగా డబ్బులు పెట్టిన ఎలక్షన్. హుజరాబాద్లో 6,500 రూపాయలు ఇచ్చినా కానీ బహిరంగంగా వచ్చి రోడ్డు మీద మాకు పైసలు ఇస్తారా ఇయ్యారు అన్నటువంటి పరిస్థితి. సో ఈ అన్ని స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. కోఆర్డినేషన్ లేకపోయినా వచ్చిన ఇన్ఛార్జ్ ఒక దిక్కు తిరిగి అక్కడ ఉన్న బూత్ స్థాయి కార్యకర్తను పట్టించుకోలేదు అనుకోండి, వాడు రివర్స్ అవుతాడు. సో ఇవన్నిటికీ ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. మునుగోడు అనేటువంటిది ద బెస్ట్ ఎగ్జాంపుల్. మునుగోడులో ఎన్ని రకాలుగా స్ట్రాటజీస్ పెట్టినారు. మునుగోడు ఎలక్షన్ కనుక దగ్గర నుంచి చూసి, హుజరాబాద్ ఎలక్షన్ కనుక దగ్గర నుంచి చూస్తే ఏ ఎలక్షన్కైనా మనం స్ట్రాటజీ ఇవ్వచ్చు. అంటే కంప్లీట్గా 6 months అందులోనే నిమగ్నం అయిపోవాలి. సో మీరు అనుకున్న మనీ మేనేజ్మెంట్ జూబ్లీస్కి వర్కౌట్ కాదండి, బస్తీలకు వర్కౌట్ అవుతుంది. 60% బస్తీలకు వర్కౌట్ అయితే మీరు జూబ్లీస్లోకి పోయి ఒక డోర్ కొట్టి నా ఓటుకు 2,000 అన్నారు అనుకోండి, వాడు రివర్స్ కంప్లైంట్ చేస్తాడు. అంటే ఇంత బహిర్గతంగా ఎవరు చెప్పకూడదు, అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఒక 60% వరకు ఓటర్లకు మనీ మేనేజ్మెంట్ సరిపోతుంది. అంటే ఒక 3 లక్షల 2 lakhs 10 కాబట్టి దాంట్లో కూడా ఒక 1,50,000 వరకు. అంటే మీరు అనుకున్నంత రూరల్లో జరిగేటువంటి పోల్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ జూబ్లీస్లో జరగదు. ఏదో గల్లీలలో బస్తీలలో జరుగుతుంది కావచ్చు, కానీ అంత మద్యం ఏర్లై పారై తర్వాత మొత్తం డబ్బులు అట్లాంటిది అయితే ఉండదు. కాకపోతే కొంచెం సింపుల్ సాదాగానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బస్తీలు కాబట్టి అందులో కార్లు అవి పోలేవు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఢిల్లీలో ఉన్న కొన్ని కాన్స్టిట్యూన్స్ లాగా ఉంటాయి కాబట్టి జస్ట్ 25 మందికి ఒక బూత్ ఇన్ఛార్జ్ని పెట్టుకొని స్లోగా నెమ్మదిగా జరుగుతారు. బయటికి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మునుగోడు హైప్ కానీ హుజరాబాద్ హైప్ కానీ జూబ్లీస్కి వచ్చే అవకాశం అయితే లేదు. సార్ 45% పోలింగ్ నమోదైంది సార్ అంటే మొన్నటి ఎలక్షన్స్లో. అండ్ 17,000 మెజార్టీతో మాత్రమే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గెలిచారు. ఇదేమన్నా అంటే పోలింగ్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? అండ్ ఎవరైనా సరే గెలిచే వాళ్ళది ఏమైనా లీడ్ పెరుగుతుందా?
అయితే ఇప్పుడు ఇక్కడ మా ఎక్స్పెక్టేషన్ అయితే 55 to 60 అండి. ఓకే, ఎందుకంటే బై ఎలక్షన్స్ కాబట్టి అందరు మొబిలైజ్ చేస్తారు కాబట్టి ఓటర్స్ను కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఓటర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సౌమ్య గారు, కానీ ఉండేది వాడు ఎక్కడో ఉన్నారు అనుకోండి, వాళ్ళు రారు. అవును, మన ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ప్రాబ్లం, ఈ ట్రాఫిక్లో రారు కాబట్టి అదే జనరల్ ఎలక్షన్ అయితే హాలిడే ఇస్తారు. ఈ సింగిల్ ఎలక్షన్ కాబట్టి పెద్దగా ఎవడు పట్టించుకోడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు 55 to 60 మధ్యలో పడుతుంది. అంటే 2,10,000 to 2,00,000 మ్యాక్స్. రెండు అనే పదం అయితే టచ్ అవుతుంది, 20 మధ్యలో ఉంటుంది. కాబట్టి హైయెస్ట్ మెజారిటీ పోల్ అయింది అనుకోండి, అది ఏదో ఒక్కదికి పోలరైజేషన్ అవుతుంది అని అయితే పెద్ద నేను అనుకోను. కాకపోతే అందరికి స్ప్లిట్ అవుతుంది ఆ ఓటు. అదొక సినారియో మనం చెప్పుకోవచ్చు దీంట్లో. లాస్ట్లీ ఏం చెప్తారు సార్, అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎట్లా జరగచ్చు, ఎవరు 1, 2, 3 దగ్గర ఉంటారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇది చెప్పడం ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీస్ కరెక్ట్గా అన్ని ఫాలో అయ్యి ఏదైతే మా అంటే ఇప్పుడు మనీ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంటు, కోఆర్డినేషను, టీం వర్క్, సోషల్ మీడియా, ఎలక్షన్ ఇంజనీరింగు, సోషల్ ఇంజనీరింగు, తర్వాత బెస్ట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటేషను, అందరు టీం అంతా వర్క్ చేసి రేవంత్ రెడ్డి గారు ఫోకస్ సపరేట్గా పెట్టి పిసిసి ఫోకస్, మహేష్ కుమార్ సెక్రటరీ ఫోకస్ పెడితే కాంగ్రెస్ కొంత ఎడ్జ్ ఉంటుంది. కానీ ఓటు ట్రాన్స్ఫర్ బదలాయింపు అటు ఇటు అయినా కానీ, ముస్లిం మైనార్టీ ఓటు కాంగ్రెస్ వైపు రాకపోయినా కానీ, సింపతైజ్ ఓటర్ని వీళ్ళు టచ్ చేసినా కానీ రిజల్ట్ తారుమారు అవుతుంది. ఆయనకు ఏదైతే 16,000 15,000 మెజార్టీ వచ్చిందో మ్యాక్సిమం ఆ మెజార్టీ అంతకుమించి పెద్ద ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఏదో 50,000 లక్ష మెజార్టీతోనైతే రాదు. కాకపోతే ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో ఎవరు గెలిచినా గెలుస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అంటే ఈ చెప్పినని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ కనుక జరిగితే కాంగ్రెస్ కొంత ఎడ్జ్ ఉంటుంది. చూద్దాం సార్, ఇంకా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ పోతుంటాయి, డిఫరెంట్ యాడ్ అవుతా పోతుంటాయి కదా, అండ్ రాజకీయం కూడా మారుతూ పోతుంటది. ఇప్పుడు లాస్ట్ కన్క్లూజన్ చేసేది ఏంటంటే సోషల్ మీడియాలో 100 సర్వేలు వస్తాయి, మీరు చూసిండ్రా? అప్పుడే సర్వేలు స్టార్ట్ అయినాయి, రీల్స్ కొట్టంగానే వచ్చేస్తాయి. అయితే మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా, ఎవరు ఫస్ట్ ప్లేస్ వస్తారో వాళ్ళకి 80,000 నుంచి 90,000 ఓట్లు పోల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చే వాళ్ళకు ఒక 60,000 నుంచి 70,000 ఓట్లు పోల్ అవుతాయి. మూడో ప్లేస్ వచ్చే వాళ్ళకి మటుకు ఏదైతే ఇప్పుడు ఏం చెప్పాను కానీ 30,000 నుంచి 45,000 మధ్యలో పోల్ అవుతాయి. థర్డ్ ప్లేస్కు, ఎందుకంటే అక్కడ కొద్ది లిమిట్ పాయింట్ ఉంటుంది. సో ఎవరు హోరాహోరీ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా 2 to 3% ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, పెద్దగా ఏముండదు. సేమ్ మాగంటి గారికి ఇదివరకు 2 సార్లు వచ్చిన మెజార్టీ ఏదైతే ఉందో అదే మెజార్టీతో గెలుస్తారు. కాకపోతే ఇవన్నీ సిస్టమేటిక్గా అప్రోచ్ చేస్తే కొద్దిగా ఆలోచన ఏముంటుందంటే, నేరేషన్ ఎట్లుంటుందంటే, ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తుంది కదా, ఈ ఎలక్షన్ పెద్ద ప్రియారిటీ లేదు, ఏదో 3 సంవత్సరాలు అయితే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు మనకు హామీ ఇచ్చారు కదా, ఇదేదో చేస్తారు, పథకాలన్నీ ఇస్తారు అనేటువంటి నేరేషన్ కనుక పోయిందనుకోండి, ఏ పోనీలే ఇప్పుడు గెలిచి పెద్దగా ఆలు చేసేది ఏముంది, వీళ్ళు చేసేది ఏముంది, గవర్నమెంట్ నోటి చేస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు అదొక 4%, దాన్ని ఏమంటారు అంటే సైకలాజికల్ ఓట్ ట్రాన్స్ఫర్ అంటాము, అది జరుగుతుంది. అదొక పాయింట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం సార్, ఆల్మోస్ట్ మీ అయితే దగ్గర 90% అనుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకో నెల రోజులు ఉంది కాబట్టి అది ఇదవుతుందో ఏమన్నా జరగవచ్చు కదా, చూద్దాం సార్. మళ్ళీ మాట్లాడినప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధు గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.